This can't be managed. గోపి గణేష్ గారు ప్లీజ్. యా అందరికి గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్తే. డార్లింగ్ నువ్వు బయటికి రా, పైకి రా ఒకసారి ప్లీజ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ యాక్చువల్లీ తిను నా సన్ ఇద్దరు క్లాస్మేట్స్ ఇద్దరునే. నేను రావడానికి మెయిన్ కారణం అదే. వీళ్ళిద్దరూ వెరీ లాంగ్ బ్యాక్ చిన్న చిన్న కెమెరాస్ వేసుకుని వెళ్ళి చిన్న చిన్న స్టోరీస్ షూట్ చేసి ఎడిట్ చేస్తూ ఉండేవారు. అవి చూసినప్పుడు అంటే చూస్తున్నప్పుడు దీన్ని ఎలా అంటే చాలా ఈజీగా మొత్తం అంటే ఇలా వెళ్ళేవారు. ఒక రోజు నెక్స్ట్ డే మళ్ళీ షూట్ చేసుకొచ్చి ఎడిట్ చేస్తూ ఉండేవారు. చాలా ఈజీగా చేస్తూ ఉండేవారు. కానీ ఇంత తొందరగా ఆన్ స్క్రీన్లోకి హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఈ జరుగుతున్న టైంలో చాలాసార్లు మేము కలుస్తూ ఉండేవాళ్ళము ఇంట్లో కూర్చున్నప్పుడు అదిని. కానీ ఏ రోజు కూడా ఒక చిన్న క్లిప్ కూడా చూపించలే. సర్ప్రైజ్ చేశాడు నన్ను, నిజంగా సర్ప్రైజ్ చేశాడు అసలు. చాలా హ్యాపీ. ఆల్ ది వెరీ బెస్ట్ డార్లింగ్, ఆల్ ది వెరీ బెస్ట్. తర్వాత నిజంగా ప్రభాకర్ గారు ఇప్పుడు చెప్పినట్టు ఈ సినిమా తర్వాత నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్ అందరూ మొత్తం ఈ సొసైటీ అందరూ తలెత్తుకునేలాగా నువ్వు పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటా ఉన్నాను నేను. యంగ్ హీరోస్కి చాలామంది ఈ ఇండస్ట్రీకి అవసరం. డైరెక్టర్లు చాలా ఎక్కువ మంది అయిపోయారు, హీరోలు చాలా తక్కువ మంది అయిపోయారు. ఆ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి, డైరెక్టర్స్ నుంచి నేను వెల్కమ్ చెప్తూ ఉన్నాను నీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎందుకంటే ఉన్నది 10 మంది హీరోలు, డైరెక్టర్లు 3000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కొత్త హీరోలు రావాలి, వాళ్ళు సక్సెస్ అవ్వాలి. మిగిలిన అందరికీ వాళ్ళకు కూడా వెనక ఉన్న బ్యాక్ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశాలు రావాలంటే యాక్చువల్ బ్లఫ్ మాస్టర్ సినిమా చేస్తున్నప్పుడు నేను ప్రొడ్యూసర్తో చాలా కొట్లాడాను. నేను కొత్త హీరో ఆ హీరోగా తీసుకురావాలన్నప్పుడు ఫస్ట్ ఎవరెవరిని ఇస్తే కూడా నేను అలా కొట్లాడాను. అలాగా అంటే తేజ గారు కానీ, అంటే డైరెక్టర్ తేజ గారు, శేఖర్ కమల గారు కొత్త యంగ్స్టర్స్ని తీసుకొచ్చి ఇండస్ట్రీకి చాలామందిని పరిచయం చేశారు. వాళ్ళ వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ మనకి అంటే ఇప్పుడు ఎంత ఇండియాలో, సౌత్లో, ఇండియాలో మొత్తం మన ఇండస్ట్రీ ఇంకా అందరికంటే కొంచెం డామినేటింగ్గా కలకలాడుతూ ఉందంటే అలా కొత్త హీరోలు తీసుకురావడం వల్ల నిజంగా రియల్లీ ఫుల్ హార్టెడ్గా నీకు వెల్కమ్ చెప్తూ ఉన్నా నేను ఇండస్ట్రీ తరపున. ఆల్ ది వెరీ బెస్ట్. కుమ్మే అంతే. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శేఖర్ గారికి కూడా థ్యాంక్ యూ.